ఎందుకంటే చాలా స్కూల్స్కి వెళుతుంటాను, కాలేజెస్కి వెళుతుంటాను. ఎక్కడా కూడా అదొక వ్యాపారంగా మారిపోయిన విద్యా విధానం. మాకు ఎన్ని సీట్లు వచ్చాయి, తర్వాత ఏమొచ్చాయని చెప్పుకుంటున్నారు, కానీ ఒక వ్యక్తిని ఏ విధంగా మేము తయారు చేస్తున్నాం అన్నది చాలా తక్కువ సంస్థలు మాట్లాడతాయి. ఈరోజు కార్తీక్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన గుండెల నుంచి మాట్లాడారు. అంటే అది నా బాధ్యత అని ఆయన చెప్పిన విషయాలు చాలా హత్తుకున్నాయి. అందుకనే 2018వ సంవత్సరం నుంచి కార్తీక్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను వస్తాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మీరు ఇన్స్పిరేషన్ ఇస్తారన్న భావనలతో, ఒక స్వార్థంతో నేను ఇక్కడికి వస్తుంటాను. ఎందుకంటే మిమ్మల్ని చూసి నేను మోటివేట్ అవుదామని ఈ సంస్థలకు వస్తుంటాను. కాబట్టి మళ్ళా ఒక అనుభవం, ఒక మంచి అనుభవం ఈ కాలేజీలో నాకు జరిగింది. ఇంటర్మీడియట్ అంటే మన జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం అని నేను చెబుతాను. ఎందుకంటే భవిష్యత్తులోకి ఎంటర్ అవ్వాలంటే ఈ ఇంటర్ అన్నది చాలా ముఖ్యమైన స్థానం మనకు. ఎందుకంటే నేను కూడా 1980వ సంవత్సరంలో, బాబు మీరు కూర్చోండి, ఇద్దరు కూర్చోండి, 1980వ సంవత్సరంలో 10th క్లాస్ చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ 1980లో. నాకు మొట్టమొదటిగా నచ్చింది ఏంటంటే మా ఇంటర్మీడియట్లో 10th క్లాస్ వరకు మమ్మల్ని అందరినీ హైట్ ప్రకారం కూర్చోబెట్టేవాళ్ళు. కాబట్టి నేను పొడవుగా ఉంటాను కాబట్టి ఎప్పుడూ లాస్ట్ బెంచ్లోనే కూర్చోబెట్టేవాళ్ళు. నేను మా హెడ్ మాస్టర్ గారితో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకునేవాడిని. సార్, నేను పొడవుగా ఉన్నందువల్ల నన్ను చివరిలో కూర్చోబెడుతున్నారు అంటే, మరి నువ్వు ముందు కూర్చుంటే వెనకాల వాళ్ళకి కనపడదు కదా అని మమ్మల్ని వెనకాల కూర్చోబెడుతున్నావు అన్నారు. కానీ కాలేజీకి రాగానే మా ప్రిన్సిపాల్ గారు చెప్పింది ఏంటంటే, ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఇంటర్మీడియట్లో నాకు మొత్తం నచ్చిన మొదటి విషయం అది. కాబట్టి ఆ రోజు నుంచి ఫస్ట్ బెంచ్ నేను ఎప్పుడు వదల్లా. ఎందుకంటే 10 సంవత్సరాలు చివరిలో కూర్చొని ఒక అవకాశం దొరికిందని ఆ 2 సంవత్సరాలు మొదటి బెంచ్లో కూర్చొని గురువుల్ని వింటూ ఆ తర్వాత నా కెరియర్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలిగాను. ఆ విధంగా ఇంటర్మీడియట్ అన్నది నాకు గుర్తొస్తుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏది తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా, హెచ్ఎస్సి తీసుకోవాలా అని రకరకాలుగా అప్పుడు చర్చలు జరిగాయి. మాకున్న గురువులు ఎంత గొప్పవారంటే, మాకు చదువు చెప్పిన మా తెలుగు మాస్టరు, మా మ్యాథ్స్ టీచర్ 10th క్లాస్లో వాళ్ళందరూ మా నాన్నగారిని కలవడానికి వచ్చారు. వచ్చి మీ అబ్బాయికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అబ్బాయి సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి, కాబట్టి సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలంటే ఈ అబ్బాయిని ఆర్ట్స్ గ్రూప్లో జాయిన్ చేయించండి, ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ చేస్తే త్వరగా సివిల్ సర్వీసెస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మా గురువులందరూ కూడా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, గురువులంటే అలా ఉండాలి. ప్రతి విద్యార్థి ఎలా ఉన్నారని తెలుసుకొని ఆ విద్యార్థి భవిష్యత్తు ఎలా ఉండాలని చెప్పి తల్లిదండ్రులకు సలహా ఇచ్చే గురువులు ఈరోజు అలాంటి కాలంలో ఇంకా ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నారంటే నాకు చాలా ఆనందమైంది.